నమస్తే సార్. నమస్కారం అండి. అనిరుద్ధ గారు చెప్పండి, మామూలుగా అసిడిటీ అనగానే ఇది కూడా లైక్ షుగర్ పేషెంట్ లాగా ఇంట్లో ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా అసిడిటీ పేషెంట్స్. అసలు ఎందుకు వస్తుందంటారు ఈ అసిడిటీ ప్రాబ్లం? అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అనిరుద్ధ గోపిరెడ్డి, డైరెక్టర్ ప్రాణ హోలిస్టిక్ క్లినిక్. అసిడిటీ ఎందుకు వస్తుంది అని అంటే ఒక బ్రీఫ్గా చెప్పాలంటే 3 పాయింట్స్లో చెప్పొచ్చు. హరి, వరి, కర్రీ. హరీనెస్, వరినెస్ అండ్ కర్రీ అంటే ఫుడ్. మీరు ఏం ఫుడ్ తీసుకుంటారు అనేది. హరి ఏంటిది అంటే ఇప్పుడున్న ఉరుకుడు పరుగుడు జీవితాలలో హరి ప్రతిదానికి ఆ యాంగ్జైటీ, ఆ తొందరపాటు, గబగబా అన్ని చేసేయడము, ఫుడ్ తిన్నా కూడా గబగబా తినేయడం. అంత గబగబా తింటుంటే ఏమవుతుందంటే అక్కడ కింద మన లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అంటాము, అది సరిగ్గా రిలాక్స్ అవ్వడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అది సరిగ్గా రిలాక్స్ అవ్వలేదు అంటే మీకు రీగర్జిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడన్నా తినేటప్పుడు ఒక మైండ్ఫుల్నెస్ తోటి, ఒక మైండ్ఫుల్ ఈటింగ్ తోటి ఎలా చూజ్ చేస్తున్నారు, 32 టైమ్స్ చూజ్ చేస్తున్నారా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ టీవీ పెట్టుకొని చూడడం అనేది ఖచ్చితంగా మనం మానేయాలి. ఎందుకంటే ఆ టీవీ జరుగుతుందా అనిరుద్ధ గారు? అసలు ఏ ఇంట్లో జరగదు, అది జరగాలండి. ఎందుకంటే ఇప్పుడు టీవీలో ఇంకా ఎస్పెషల్లీ ఎనీ ఎమోషనల్ విజువల్స్ ఏదైనా మనం చూస్తుంటే, ఇంకా వైలెంట్ విజువల్స్ చూస్తుంటే అయితే ఆ ఫుడ్లోకి ఆ విజువల్స్ అనేది అబ్జర్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మహాత్మా గాంధీ గారు అప్పట్లో ఒక స్టోరీలో, తన ఆటోబయోగ్రఫీలో హీ రైట్స్ అనమాట, ఒక జైల్లో తింటూ ఉంటే ఆ రోజు ఆ ఫుడ్ తిన్న తర్వాత ఈ ఫుడ్ ఎవరు వండారు అని అడుగుతారు. ఆ జైల్లో తింటే ఆయన చాలా రోజు అగ్రవేషన్స్ ఉంటాయి, కోపం ఉంటుంది, నా బాడీ ఏదో అన్ఈజీగా ఉంది అని చెప్పి అడిగితే జైలర్ని, వన్ ఆఫ్ ది ప్రిజనర్ హూ కమిటెడ్ మర్డర్, తను వండారు అనేసరికి అంటే వండే వాళ్ళతోటి కూడా ఆ చేంజెస్ అంత జరుగుతుందన్నమాట. మనం దాన్ని ఒప్పుకోకపోయినా సటిల్ లెవెల్లో ఆ చేంజెస్ జరుగుతుంటాయి. అందుకే ఇంట్లో మీరు వండేటప్పుడు కూడా ఏదన్నా ఒక ప్లెజెంట్ థింగ్, ఒక మంచి ఆహ్లాదమైన వాతావరణంలో చాంటింగ్ ఏదన్నా కానీ అలా చేసుకుంటూ అంటే మనం ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది అనేది వాస్తవం 100%. సో ఈ టీవీ చూస్తుంటే ఏమవుతుందంటే ఆ నెగటివ్ ఎనర్జీస్ అంతా ఫుడ్లోకి అబ్జర్వ్ అయ్యి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే నేను చెప్పేది ఏంటిదంటే వితౌట్ ఎనీ హరీనెస్, ఇందాక మనం హరి, వరి, కర్రీ ఏదో అనుకున్నాము. సో ఆ హరీనెస్ లేకుండా ఒక మైండ్ఫుల్ ఈటింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది లేకుండా మీరు ఎన్ని ప్యాంటోప్రెజోల్ వేసుకున్నా కూడా, ఎన్ని సోంప్రాజ్ వేసుకున్నా కూడా ఇట్ విల్ నాట్ వర్క్ అండి, బికాస్ దట్ ఈస్ ద రూట్ కాజ్. అసలు ఈ పిల్స్ వాడటం కరెక్టేనా అనిరుద్ధ గారు? అంటే టాబ్లెట్స్ అంటున్నారు. అవును, అంటే ప్యాంటాప్ వేసేసుకుంటూ ఫస్ట్ ప్యాంటాప్ వేసుకొని తర్వాత అన్నం తినేవాళ్ళు చాలా మందిని మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఆఫ్టర్ ఈటింగ్ ఒక ఈనో లాంటిది తాగేస్తారు, అసిడిటీ ప్రాబ్లం అంటారు. ఇస్ ఇట్ రైట్ వే? అంటే ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో మెడిసిన్స్ ఆర్ ది మనం అంటారు దే ఆర్ ద సేవియర్స్ అండి. ఇప్పుడు మనం అట్లీస్ట్ అందుకొరకు ఈ డిజార్డర్ మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుని ఉంటే ఇవి డెఫినెట్గా మనం తగ్గించవచ్చు. కొన్ని కండిషన్స్లో ఉంటాయి, పెప్టిక్ అల్సర్ డిజీజ్ కానీ వాటిలలో ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ డ్యామేజ్ జరిగిపోయింది. డ్యామేజ్ జరిగినంత వరకు మన చేతిలో ఉంటుంది, డ్యామేజ్ జరిగిన తర్వాత మనం తీసుకోవాల్సింది మెడిసిన్సే కాబట్టి డెఫినెట్లీ దే హ్యావ్ దేర్ ఓన్ రోల్. కానీ అంతవరకు వెళ్ళకుండానే ఒకవేళ ఆ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వీ నీడ్ టు రివర్స్ ఇట్ బ్యాక్. అది. అండ్ ఇప్పటివరకు హరీ డిస్కస్ చేస్తే నెక్స్ట్ వచ్చేది వరీనెస్. వరీనెస్ ఏంటిదంటే ఎప్పుడు సాడ్గా ఉంటూ, ఏదో బ్రూడింగ్గా ఉంటూ, కంటిన్యూస్ థింకింగ్లో ఉండి ఏది లేదనుకోండి, ఒక స్ట్రెస్ ఎన్వైర్న్మెంటే. ఇప్పుడు హరీనెస్ అన్న స్ట్రెస్ ఎన్వైర్న్మెంటే, వరీనెస్ అన్న స్ట్రెస్ ఎన్వైర్న్మెంటే, కంటిన్యూస్ స్ట్రెస్, సంథింగ్ ఏదో పోయింది మన దగ్గర, ఏదో పోయింది అది ఉంది. ఆ మెంటల్ లెవెల్లో ఇట్ షోస్ ఎఫెక్ట్ ఆన్ అవర్ గట్ అనమాట. గట్ బ్రెయిన్ యాక్సిస్ కూడా ఉంటుంది. ఆ ఎమోషనల్ లెవెల్ షోస్ ఎఫెక్ట్ ఆన్ అవర్ గట్. హౌ ఇట్ షోస్ అనేది ఒకవేళ చెప్పాలనుకుంటే, మీకు ఒక స్ట్రెస్లో ఉన్నప్పుడు కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. అండ్ దెర్ విల్ బి మోర్ సింపాథెటిక్ యాక్టివేషన్. మన బాడీలో సింపాథెటిక్, పారాసింపాథెటిక్ సిస్టమ్ అంటాము. పారాసింపాథెటిక్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డైజెషన్. అది రెస్ట్ ఆర్ డైజెస్టివ్ సిస్టమ్కి ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ అంటాం, రెస్ట్ అండ్ డైజెషన్కి. మనం పడుకున్నప్పుడు పారాసింపాథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, ఇట్స్ అ రెస్ట్ సిస్టమ్. అందుకే ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీరు సరిగ్గా నిద్రపోలేదు అనుకోండి, అరగలేదు సరిగ్గా అని అంటాం. నిద్ర అనేది ఇంపార్టెంట్ అంటాం. సో ఈ కంటిన్యూస్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పారాసింపాథెటిక్ యాక్టివేషన్ ఉండకుండా ఎక్కువ సింపాథెటిక్ యాక్టివేషన్ ఉంటుంది. దేర్ విల్ బి అన్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ బోత్. ఈ సింపాథెటిక్ యాక్టివేషన్ ఎప్పుడున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ కరెక్ట్గా రిలీజ్ అయ్యే యాసిడ్స్ కానివ్వండి, హార్మోన్స్ కానివ్వండి సరిగ్గా రిలీజ్ అవ్వకుండా డైజెషన్ చాలా టైం తీసుకుంటుంది.
అలా చాలా టైం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇందాక లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అని మనం చూసాం కదా, అది మీదికి కొడుతూ ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ ఒక గ్యాస్ డెవలప్ అయిన తర్వాత ఒక దానికి అవుట్లెట్ కావాలి కదా, సో మీదికి రీగర్జిటేట్ అవుతుంది. అందుకే ఈ ఛాతిలో హార్ట్ బర్న్ కానివ్వండి, కడుపు ఉబ్బరం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ హరీ అండ్ వరీ ఫస్ట్ మీ లైఫ్లో నుంచి తీసేస్తే 50% ఆఫ్ యువర్ అసిడిటీ విల్ బి డిక్రీస్డ్. నెక్స్ట్ వచ్చేసి కర్రీ. ఇదైతే ఇంకా మీ చేతులారా చేసుకోవడమే. వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నారు అనేది ఆయుర్వేదం ప్రకారంగా చెప్పాలనుకుంటే, బీయింగ్ ఫ్రమ్ అలోపతి బ్యాక్గ్రౌండ్ ఆల్సో ఐఎమ్ ఫ్యాసినేటెడ్ ఇన్ ఆయుర్వేదం బికాస్ దట్ ఈస్ ద రూట్స్ ఆఫ్ అవర్ సైన్స్. ఆయుర్వేదం ప్రకారంగా చెప్పాలంటే వాత పిత్త కఫ అని 3 దోషాలు ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క పర్సనాలిటీ ఒక్కొక్కరిది. ఈ పిత్తం కైండ్ ఆఫ్ పర్సనాలిటీ వాళ్ళు ఉంటారు, అంటే యూజువలీ వాళ్ళు బాగా హీట్ బాడీ అనమాట, ఫైర్ ద ఫైర్ అన్నట్టు ఉంటారు వాళ్ళు. వాళ్ళల్లో ఆల్రెడీ ఆ అగ్ని ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ దాని మీద నుంచి వాళ్ళు ఇంకా స్పైసీ ఫుడ్ కానివ్వండి, హాట్ ఫుడ్ అంటే పంజెంట్ ఫుడ్ తీసుకున్నారనుకోండి, అది ఇంకా ఎక్కువ అసిడిటీ క్రియేట్ చేస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి మోర్ దాన్ పిత్త పర్సనాలిటీస్ కాకపోయినా ఎవరికన్నా అసిడిటీ ఇష్యూస్ ఉన్నా కానీ యూ షుడ్ యాడ్ స్వీట్ ఫుడ్, యూ షుడ్ యాడ్ బిటర్ ఫుడ్, యూ షుడ్ యాడ్ ఆస్ట్రింజెంట్ ఫుడ్. స్వీట్ ఫుడ్ అంటే లిటరలీ చక్కెర తినడం కాదు. ఈ స్వీట్స్లో రైస్ కొంతవరకు స్వీట్ లాగానే అవుతుంది, కార్న్ స్వీట్ ఫుడ్ కిందకే వస్తుంది, బెల్లం స్వీట్ కిందకే వస్తుంది. లిటరలీ స్వీట్ అనగానే మళ్ళీ స్వీట్ షాప్స్ పోయి బాగా స్వీట్స్ తింటే అయిపోతే డాక్టర్ గారు చెప్పినారు అసిడిటీ అన్నట్ల కాదు. సో ఫ్రూట్స్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది. సో ఇఫ్ వీ కెన్ బ్యాలెన్స్ దిస్ విత్ దట్ హాట్ పంజెంట్ స్పైసీనెస్, అది మీ యొక్క వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్లో కొంచెం చేంజెస్ లాగా జరుగుతుంది అనమాట. సో కీప్ ఇన్ మైండ్ స్వీట్ ఫుడ్. ఆస్ట్రింజెంట్ ఫుడ్ అంటే ఒక రా గోవా, మన ఏమంటారు జామ్ పండు ఏదైతే అది ఒక మంచి ఆస్ట్రింజెంట్ ఫీలింగ్, ఇట్లా తినంగానే ఒక జ్యూసీ ఫ్లేవర్ ఉంటుంది చూస్తారా, మోస్ట్ ఆఫ్ ద బెర్రీస్లో ఉంటుంది, పోమగ్రనేట్లో ఉంటుంది. ఇవన్నీ మీరు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ లోపల ఎక్సెస్ ఫైర్ అంతా కామ్ డౌన్ అయ్యి అది కొంచెం యాసిడిటీని కొంచెం కంట్రోల్ చేయడం జరుగుతుంది. వెయిట్ని కంట్రోల్ చేయాలి, ఎలా ఫుడ్ తీసుకోవాలి అన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలామందికి యూస్ఫుల్ అనుకుంటున్నాను, చాలామంది పాటించాలి యాక్చువల్గా. సో ఆక్యుపంచర్ విషయానికి వస్తే, ఆక్యుపంచర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అసిడిటీకి? సో ఆక్యుపంచర్ వల్ల రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆక్యుపంక్చర్ ప్రకారంగా చూడాలంటే, ఆక్యుపంక్చర్ ఇంతకుముందు మన వీడియోస్లో డిస్కస్ చేసుకున్నట్టు ఒక ఎనర్జీ సైన్స్. అది మెరిడియన్ అంటే మన వాటర్ పైప్ అనుకోండి, వాటర్ ఒకలాగా ఫ్లో అవ్వాలి. అలా ఫ్లో అవ్వకుండా రివర్స్లో ఫ్లో అవుతుంది అనుకోండి, అది వెనక్కి పుష్ చేస్తుంది అని అర్థం. సో ఈ ఎనర్జీని మనం ట్యాకిల్ చేయాలంటే వీ షుడ్ ఇన్సర్ట్ సర్టెన్ నీడిల్స్ ఇన్ సర్టెన్ పాయింట్స్. అలా ఇన్సర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టమక్ ఎనర్జీ అంటే ఇలా కిందికే వెళ్ళాలన్నమాట. ఎప్పుడైతే కిందికి వెళ్ళకుండా ఫ్లో మీదకి వస్తుంది అనుకోండి, ఇదంతా రీగర్జిటేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇన్ ఆక్యుపంక్చర్ వాట్ వీ డూ ఇస్ ఈ డైరెక్షన్ అనేది సెట్ చేస్తాం. సో దట్ ఎనర్జీ కిందికే వెళ్ళి అది ఎక్కడ ఉండాలో ఆ పొజిషన్లో ఉండేటట్టు చూస్తామండి. మీరు ఇంట్లో కూడా ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు యూస్ 3 ఫింగర్ విడ్త్, ఈ రిస్ట్ క్రీస్ నుంచి 3 ఫింగర్ కిందికి తీసుకుంటే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, దీన్ని PC6 అంటాం. ఈ PC6 పాయింట్ని క్లాక్ వైజ్ రిలీజ్, యాంటీ క్లాక్ వైజ్ రిలీజ్, క్లాక్ వైజ్ రిలీజ్, యాంటీ క్లాక్ వైజ్ రిలీజ్. అట్లా ఒక 1-2-3 సెకండ్స్కి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అట్లా సైమల్టేనియస్గా జరిగితే మీరే చాలా డిఫరెన్స్ చూడగలుగుతారు. అండ్ దిస్ పాయింట్ యూ కెన్ ఆల్సో యూజ్ మీరు ఎప్పుడైనా మోషన్ సిక్నెస్ అంటాం, అంటే ట్రావెల్ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్, నాజియేటింగ్ ఫీలింగ్ ఉంటుంది, ఆ వాటిలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈవెన్ స్ట్రెస్ కండిషన్స్లో కూడా పనిచేస్తుంది. సో దిస్ సింగిల్ పాయింట్ మన హరీ వరీ కరీ అన్నిటిని కొంచెం కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అనిరుద్ధ గారు చెప్పండి, మామూలుగా వాటర్ థెరపీ గురించి ఇంతకుముందు మీరు చెప్పున్నారు. సో ఈ వాటర్ థెరపీ అనేది అసిడిటీలో ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి వాటర్ని, ఆ వాటర్ థెరపీని, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ కలర్ థెరపీని చెప్పాలంటే దిస్ ఇస్ ద yellow కలర్. ఈ yellow కలర్ యాక్ట్స్ వెరీ గుడ్ ఫర్ అసిడిటీ ఇష్యూస్ అండ్ అబ్డామినల్ ఇష్యూస్ కూడా, బ్లోటింగ్నెస్ ఏదన్నా, యూజువల్లీ డయాబెటీస్లో కూడా కొంతవరకు పనిచేస్తుంది బాగానే. ఓన్లీ ఎల్లో కలర్ మాత్రమే యూజ్ చేయాలి. ఎల్లో కలర్ మనకి ఇక్కడ మనకి ఆ చక్రానికి సంబంధించిన దాంతో ఉంటుందన్నమాట, మణిపూరక చక్రము. ఆ మణిపూరక చక్రాన్ని ఎల్లో కలర్, ఇట్ హ్యాస్ రెజొనెన్స్. అది మనకి ఇందాక కలర్ థెరపీ వీడియోలో డిస్కస్ చేసాము దాని గురించి. సో ఈ కలర్ వాటర్ బాటిల్ని మీరు ఎలా యూజ్ చేయాలి అని అంటే, వాటర్ నింపి ఎర్లీ మార్నింగ్ సన్ రేస్ తాకేటట్టు ఒక 1/2 అవర్ మినిమము, లేదంటే ఒక కరెక్ట్ ఎఫెక్ట్ మాత్రం 6 to
7 hours దీన్ని ఎండలో పెట్టాలి. ఆ నెక్స్ట్ డే మరుసటి రోజు ఒక టానిక్ లాగా యూ క్యాన్ సిప్ ఇట్. ఒక వాటర్ కోసం సపరేట్ బాటిల్ పెట్టుకొని దీన్ని ఒక మెడిసిన్ లాగే యూజ్ చేయండి. ఏదో నార్మల్ దానిలాగా కాకుండా ఒక మెడిసినల్ యూస్ తోటి డే లాంగ్ మొత్తం ఒక చిన్న చిన్న సిప్స్ తోటి ఇఫ్ యూ క్యాన్ సిప్ చాలా బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. అండ్ దిస్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ అవర్ క్లినిక్. అసిడిటీ పేషెంట్స్కి వీ హ్యావ్ ప్రిస్క్రైబ్డ్ yellow color అండ్ వీ హ్యావ్ సీన్ వండర్ఫుల్ రిజల్ట్స్. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్లో అసిడిటీ అనేది ఈ వాటర్ థెరపీ వల్ల, ఈ ఎల్లో వాటర్ థెరపీ వల్ల ఎన్ని రోజుల్లో తగ్గుతుందంటారు? ఒక 1 monthలో వీ కెన్ ఎక్స్పెక్ట్ ద చేంజ్ అండి. ఓకే, 1 monthలో ఖచ్చితంగా. ఎందుకంటే నాకు చెప్పిన వాళ్ళైతే ఒక 10 daysలో కూడా దే ఆర్ ఫీలింగ్ వెరీ మచ్ నైస్ అని నాకు చెప్పారు. ప్రొవైడెడ్ ఇంతకుముందు ఫ్యాక్టర్స్ని కూడా చూసుకోవాలి. అవన్నీ కంట్రోల్ చేసుకోకుండా మళ్ళీ దన్నా కూడా దేర్ విల్ బి సర్టన్ ఎఫెక్ట్, కానీ సాటిస్ఫాక్టరీ ఎఫెక్ట్ రాకపోవచ్చు. ఓకే, అనురుద్ గారు మీరు అన్నట్టుగా ఈ కర్రీ, వరి, హరి వీటిని కంట్రోల్ చేసుకొని ఈ వాటర్ని కనుక ఇలాగే కంటిన్యూ చేయకుండా కొన్ని రోజుల తర్వాత వాటర్ ఈ థెరపీని అనేది ఆపచ్చు అంటారా? డెఫినెట్లీ. దీంతో ఒక డిపెండెన్సీ కానీ ఇది తీసుకోకపోతే మళ్ళీ రీబౌండ్ అవుతుంది అన్నట్లుగానే ఏం లేదు. ఓకే, ఇది ఒక మెడిసిన్ లా యూజ్ చేయడమే అంతే. ఓకే,